కొండపల్లి కొయ్య బొమ్మల గురించి తెలియని వారు ఉంటారు. అలాగే బొబ్బిలి వీణ గురించి అందరికీ తెలిసిందే. అదే వరుసలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కూడా చేరిపోతోంది. కొంతకాలంగా అక్కడి మహిళలు తమలోని సృజనాత్మకతను జోడించడమే కాక వారు తయారు చేస్తున్న కళాకృతుల నుంచి ఉపాధి కూడా పొందుతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉదయగిరి మహిళలు పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నారు. కేవలం 10 మందితో ప్రారంభమైన చెక్క నగిషీ కేంద్రం ఇప్పుడు వందలాది మంది వరకు ఎలా ఎదిగింది, దాని ప్రస్థానం ఏంటి, ఆ వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న వస్తువుల్లో కళాఖండాలు మాత్రమే కాదు, అనేక గృహోపకరణాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇవి తయారు చేస్తున్నదంతా కూడా మహిళలే కావడం విశేషం. ఈ వస్తువులు తయారు చేస్తున్న మహిళలంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం బట్టలు మాత్రమే సంపాదిస్తే సరిపోదు, మహిళలు కూడా సంపాదనలో తమదైన పాత్ర పోషిస్తూ ఇంటిల్లిపాది అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మహిళలు కూడా ఇంటి పట్టున కూర్చొని వంటింటికే పరిమితం కాకుండా తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు కదిలారు. అడవి కర్రలతో బొమ్మలు తయారు చేసి వాటికి రంగులద్ది జీవం పోస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చెక్క నగిషీ కేంద్రం మహిళల జీవనోపాధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఒకప్పుడు 10 మందితో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు 400 మందికి పైగా మహిళలతో కళకళలాడుతోంది. నా పేరు షేక్ గౌసియా బేగము. మాది ఉదయగిరి దిలార్బాయి వీధిలో ఈ వుడన్ కట్లరీ నక్షీ డిజైన్ తయారు చేస్తున్నాము. మా జిల్లా పేరు నెల్లూరు జిల్లా. ఇక్కడ ఒక 400 ఆర్టిజన్ ఇక్కడ పని చేస్తున్నారు. నేను మాస్టరు, పిల్లలకి నేర్పుతుంటాము. మేము ఇంతకుముందు ఒక 20 డిజైనే తయారు చేసేది. మా నాన్నగారు షేక్ అబ్దుల్ బషీర్ గారు అందరికీ నేర్పారు. ఆ తర్వాత మా నాన్నకి ఆరోగ్యం బాగలేక 2005 నుంచి నేనే ఒక మగ ఆయనలాగా నిలబడి ఈ పని పోకుండా మేము సాధించాలని నా కోరిక. అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నేను నేర్పాలని ఇల్లు తిరిగి ఒక 400 మంది ఆర్టిజన్ చేశాను. ఈ పని చాలా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నాము. ఇవి ఒక కొత్త డిజైన్స్ 150 డిజైన్స్ 200 డిజైన్స్ తయారు చేస్తున్నాము. మేము తయారు చేసిన వస్తువులు బయటికి తీసుకొని పోయి ఎగ్జిబిషన్ చేస్తుంటాము. మనకు ఎగ్జిబిషన్ కూడా మన లేపాక్షి అయినా, డిసిహెచ్ హ్యాండిక్రాఫ్ట్ అయినా, మైనార్టీ అయినా, డిఆర్డి అయినా ప్రతి ఒక్కరు కూడా మనకు ఎగ్జిబిషన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగా సహాయం చేస్తున్నారు. మనము ఎక్కడో ఉన్న వాళ్ళు ఇప్పుడు అంత పైకి వచ్చాము. అంటే మనము మన ఊళ్ళోనే మేము తయారు చేసి బతకలేకపోయినాము ఇంతకుముందు. ఇప్పుడు వేరే దేశాలకి పోయి మాకు చాలా డెవలప్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఉదయగిరి పట్టణంలో దిలావర్ బావి వీధిలో 20 ఏళ్ల క్రితం వుడెన్ కట్లరీ కేంద్రం ప్రారంభమైంది. ఉదయగిరి చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది. ఇక్కడి అడవి నుంచి కలప తీసుకొచ్చి ఆ కలపతో వివిధ రకాల కళాకృతులను ఇక్కడ తయారు చేస్తారు. సున్నితమైన నర్ది, బిక్కి కలపతో తయారు చేసే అందమైన మన్నికైన వంట సామాగ్రి, అలంకరణ వస్తువులకు ఉదయగిరి ప్రసిద్ధికెక్కింది. ప్రారంభంలో ఈ పని నేర్చుకోవడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. వాస్తవానికి ఉదయగిరి ప్రాంతంలో చెక్క పని ఎక్కువగా జరుగుతుంటుంది. తమ భర్తలు మంచాలు, కుర్చీలు, ఇతర వస్తువులు తయారు చేస్తుంటే వీరు తమ భర్తలకు చేదోడు వాదోడు అన్నట్లుగా నిలిచేవారు. ఈ క్రమంలో చెక్క నగిషీ కేంద్రంలో వివిధ రకాల కళాకృతులు రూపొందించేందుకు శిక్షణ ఇస్తున్నారని తెలిసిన కొంతమంది ఆసక్తి చూపించారు. అప్పటి నుంచి ఇక్కడ కర్రలతో ఆట వస్తువులు, అట్ల కర్రలు, టేబుల్స్, మ్యాట్స్, ల్యాంప్ పువ్వులు, గరిటెలు, జ్యువెలరీ, రింగు బౌల్స్, లీఫ్, పెటల్, పోలో, కోస్టల్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్ లాంటి అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. దాదాపు 150 రకాల కళాకృతులను ఇక్కడ రూపొందిస్తున్నారు. అంతేకాదు వీటిని ఇటలీ, ఢిల్లీ, ముంబై, కోల్కతా, పంజాబ్, హర్యానా లాంటి ప్రదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 2 సార్లు ఈ హస్తకళల్లో ఉదయగిరి అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇటీవల గోవా, పూణే, హైదరాబాద్, విజయవాడ, హర్యానా, భోపాల్ లాంటి ప్రదేశాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించి ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. మేము 8 సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాము. మా మాస్టారు గోసా మేడం
బా ఇట్లాంటి ట్రైనింగ్ ఉన్నా చేసుకుంటాము, మామూలు పని ఉన్నా కూడా చేసుకుంటాము. జాకెట్ సార్ చేయించుకుంటారు సొంత పని అయితే. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాం. ఇట్లాంటివి ఉంటే మాకు ఇంట్లో కూడా బాగానే ఉంది. మేము దర్గాంజాలు తయారు చేస్తాము, స్పూన్లు తయారు చేస్తాము. చాలా చాలా రకాలుగా చేస్తాం సార్. చాలా బాగుంది సార్. 10 साल से काम करती है। ये सेंटर में काम कर लेते हैं, बहुत अच्छा है मुझे। बच्चों को पढ़ा लेने क्या को से बात को भी घर में लगाते मर्दान जरा कमाई सी, ये जरा कमा लेने सी सुबह मिल को जीना हमारे जो मिला को कर लेते हैं, बच्चों को पढ़ा लेते हैं। जरा क्या लेना का तो भी घर में जरा आफत आए को भी एक घर डाल ली, ये जरा टाइम पास भी है। वहाँ कर लेते रहने से घर में बाहर जाने से आदमी मर्दान बाहर भेजते नहीं, हाँ को कर लेते रहने से सुबह से शाम तक हम अच्छा है, बहुत लाभम भी है। जरा पैसे देते और साथ को भी हम काप लेते हैं उन्होंने। ప్రస్తుతం ప్రభుత్వమే ఈ హస్తకళల్లో మహిళలకు శిక్షణ ఇస్తుండడం విశేషం. వీరు చేసే కళాకృతులను డ్వాక్రా సంస్థ ద్వారా ఎగుమతులు చేస్తున్నారు. కొత్త కొత్త డిజైన్లు తీర్చిదిద్దేందుకు మహిళలకు అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ కళాకృతులు తయారీని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ చెక్క నగిషీ కేంద్రం మహిళల ఆర్థిక స్వాలంబనకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. తమ నివాసాల్లో చెక్కతో చేసిన కళాకృతులను పెట్టుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల ఆదరణ కూడా పెరిగింది. గిరాకీకి తగినట్లుగా వస్తువులను వేగంగా తయారు చేసి సరఫరా చేసేందుకు అవసరమైన కొన్ని యంత్రాలు లేక కొంత ఇబ్బంది కలుగుతుందని మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వం కొన్ని ఆధునిక యంత్రాలను తమకు అందించి ఉపాధి పొందేందుకు తోడ్పాట్లు అందించాలని ఇక్కడి మహిళలు కోరుతున్నారు. నేను ఈ పని 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పుడు బషీర్ అనే ఈ మేడం వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర నేర్చుకుని చేస్తున్నాము. ఆయనకి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ ఈ మేడం గౌసా మేడం వచ్చింది. గౌసా మేడం దగ్గర చేపట్టింది ఈ పని. మొత్తము ఈ మేడమే చూసుకుంటుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఈ మేడం దగ్గరే చేస్తున్నాం మేము. అప్పుడైతే ఫస్ట్లో మేము 15 మంది చేసినాము ట్రైనింగ్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం అది. తర్వాత ఇప్పుడు వచ్చి 200 మంది 400 మంది చేసుకుంటున్నాము. వచ్చి అప్పటి డిజైన్లు వచ్చి సార్ మాకు ఒక 30-50 డిజైన్లే ఉన్నాయి. ఇప్పుడైతే 200 డిజైన్లు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి డిజైనర్లు వచ్చి మాకు కొత్త కొత్త డిజైన్లు నేర్పిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అలా కొత్త డిజైన్లు చాలా అంటే చాలా నేర్చుకున్నాం మేము. మా స్ట్రీట్లోనే ఉంది కాబట్టి అందరూ మొత్తం ఆడవాళ్ళే కాబట్టి ఇక్కడ చేసుకునేది. ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం ఏమి చెప్పరు. అందుకని ఇక్కడికి వచ్చి మేము రోజు పని చేసుకుంటాం. ఒకవేళ ఇది ట్రైనింగ్లు లేకపోయినా కూడా ఈ మేడం వాళ్ళు జాకిర్ సార్ వాళ్ళు ఓన్గా మేము పీస్ రేట్కైనా చేసుకుంటాం. ఖాళీగా మాత్రం ఉండము. ఎప్పుడు ఖాళీగా ఉండే ఎప్పుడు అంటే ఇది కొంచెం సమ్మర్లో, అప్పుడు వర్షాకాలంలో ఈ 2 సార్లు తప్ప ఎప్పుడు పని ఉంటుంది మాకు. ఈ పని చేసుకుంటున్నాము. అప్పటి నుంచి మాకు కూడా ఇంట్లో కొంచెము చేదోడు వాదోడుగా చాలా బాగుంది సార్. మెట్ట ప్రాంతంలో ఉదయగిరిలో ఇలాంటి కేంద్రం ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. కొండపల్లి బొమ్మలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో ఈ చెక్క నగిషీ కేంద్రంపై మరింత ఫోకస్ పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనేదే స్థానికుల కోరిక. మరి ఈ చెక్క నగిషీ కేంద్రంపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెడుతుందో వేచి చూడాలి.